ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో చారిత్రాత్మక అడుగు వేశారు. విజన్ ఉన్న నాయకుడికి బాధ్యత గల మంత్రి తోడైతే ఫలితం ఎలా ఉంటుందో కలెక్టర్ల సదస్సు నివేదిక నిరూపితమైంది. సాగును కేవలం జీవనాధారంగానే కాకుండా ఒక లాభసాటి వ్యాపారంగా, టెక్నాలజీతో కూడిన వృత్తిగా మార్చేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు సీఎం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన ఒక ఆలోచనకు అంతర్జాతీయ రూపం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ కు ఐఎస్బిని ఎలాగైతే తెచ్చారో ఇప్పుడు అమరావతి నివేదికగా ప్రపంచ స్థాయి అగ్రికల్చర్ స్కూల్ ను తీసుకురాబోతున్నారు. అసలు ఈ స్కూల్ ప్రత్యేకతలేంటి? మంత్రి కేశవ్ ప్రతిపాదనకు సీఎం ఎందుకు అంతలా ముగ్ధులయ్యారు? వ్యవసాయ రంగంలో రాబోతున్న ఈ నవశకంపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. సాధారణంగా ప్రభుత్వాల్లో మంత్రులు ఇచ్చే ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితమవుతుంటాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నం. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీలో ఒక అంతర్జాతీయ స్థాయి అగ్రికల్చర్ స్కూల్ అవసరం ఉందని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను సీరియస్ గా తీసుకున్న సీఎం రాత్రంతా దీనిపై ఆలోచన చేసి మరుసటి రోజు అంటే ఈ నెల 11న కలెక్టర్ల సదస్సులో దీనిపై కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నేడు ప్రపంచానికి ఎలాగైతే మేనేజ్మెంట్ పాఠాలు నేర్పుతుందో అదే స్థాయిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ దేశానికి తలమానికంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. సాగులో కేవలం నాగలి పట్టడమే కాకుండా ఐఓటీ, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మార్కెట్ ఎనాలిటిక్స్ వంటి ఆధునిక పద్ధతులను రైతు ముంగిటకు చేర్చడమే ఈ స్కూల్ ప్రధాన ఉద్దేశం. ముఖ్యమంత్రికి ఈ అంశంపై ఎంతటి స్పష్టత ఉందంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్ మధ్యలో వచ్చిన టీ బ్రేక్ లో కూడా మంత్రి కేశవ్ తో దీనిపైనే విస్తృతంగా చర్చించారు. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలతో ఇప్పుడే సంప్రదింపులు జరపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విత్తనం వేసింది మొదలు పంట చేతికి వచ్చి లాభసాటిగా అమ్మే వరకు ప్రతి దశలోనూ శాస్త్రీయ దృక్పథాన్ని తీసుకురావాలని బాబు సంకల్పించారు. ఇప్పుడే మనం చెప్పాం, వర్షాభావ పరిస్థితులు అంచనా వేసుకుని మే 15 నుంచే సాగు సంసిద్ధం కావడం. అగ్రోటెక్కి మొన్నే కేశవ్ గారు ఒక మాట అన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు లాజిస్టిక్స్ యూనివర్సిటీ పెట్టాలంటున్నారు, లివింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఏఐ లివింగ్ ల్యాబ్స్ పెట్టాలనుకుంటున్నారు, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నారు. సిమిలర్ లైన్స్ లో వ్యవసాయానికి కూడా ఎందుకు ఆలోచించలేదని చెప్పి అన్నారు. అది అన్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ అవసరమైతే ఐఎస్బి మారిగానే అగ్రికల్చర్ పైన కూడా సిమిలర్ లైన్స్ లో వీ కెన్ స్టార్ట్ అయ్యి డీమ్డ్ యూనివర్సిటీ కింద పెట్టి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవ్రీ టెక్నాలజీస్ కానీ, డిమాండ్ అండ్ సప్లై కానీ, న్యూట్రిషన్ కానీ ఎవ్రీథింగ్ చేసి ఎట్లయితే అక్కడ బిజినెస్ టీచ్ చేస్తున్నారో ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా తీసుకొచ్చి చేస్తే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అది బాగుంటుంది, దాన్ని కూడా తీసుకెళ్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆల్ అగ్రికల్చర్ క్రాప్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ అన్ని వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కి మీరు లాజికల్ గా తీసుకెళ్ళాలి. ఎవ్రీ ఫార్మర్ కి ఒక అగ్రానమీ అసిస్టెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఆ ఏ క్రాప్ వేయాలన్నా, ఏ నాలెడ్జ్ కావాలన్నా ఫార్మర్ కూడా ఫీల్డ్ దగ్గర తీసుకునే పరిస్థితి రావాలి. పెస్ట్ వస్తే ఆ పెస్ట్ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలనో అడ్వాన్స్ నాలెడ్జ్తో హ్యాండిల్ చేసే పరిస్థితి రావాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఐఎస్పీ సహా అనేక ఐటీ దిగ్గజాలను దేశానికి తెచ్చిన చంద్రబాబు ట్రాక్ రికార్డును గుర్తు చేస్తూ ఈ అగ్రికల్చర్ స్కూల్ సాకారం కావడం బాబుకే సాధ్యమని మంత్రి పయ్యావుల కేశవ్ ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ స్కూల్ నుంచి వచ్చే ఆవిష్కరణలు దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి దిక్సూచిగా మారనున్నాయి. రైతును రాజును చేయటం అంటే కేవలం ఉచితాలు ఇవ్వడం మాత్రమే కాదు, వారిని ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేయడమని సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారు. మంత్రి పయ్యావుల కేశవ్ చొరవతో ఏర్పాటు కాబోతున్న ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏపీని అగ్రికల్చర్ హబ్ గా మార్చడం ఖాయం.